అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి, చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మం అంటే ఏదో ఒక మతం కాదు. ఇది ఎప్పటికీ మారకుండా ఉండే కొన్ని గొప్ప నిజాలు. మనం ఎలా జీవించాలి అనే ముఖ్యమైన సూత్రాలు. సనాతన అంటే ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది అని అర్థం. కొందరు దీని గురించి కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవులకు వర్తిస్తుందని నమ్ముతారు. ఇది లోతైన ప్రశ్నలను మనసులో రేకెత్తిస్తుంది. మనం ఎక్కడ నుంచి వచ్చామో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సనాతన ధర్మం అంటే చాలా ఆధ్యాత్మిక మార్గాలు, విభిన్నమైన ఆలోచనలు, ఆచారాలు కలిసిన ఒక పెద్ద భావన. ఇది మనల్ని మనం లోపల శుద్ధి చేసుకోవడానికి, గొప్ప నిజాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులో శాంతిని పొందడానికి దారి చూపిస్తుంది. ఇందులో ప్రతిదానికి ఒక గొప్ప అర్థం ఉంది. ముందుగా బ్రహ్మం అంటే ఒకే ఒక గొప్ప శక్తి అని అర్థం. మనం పూజించే దేవతలు, ఉమామహేశ్వరులు, లక్ష్మీ విష్ణువులు, బ్రహ్మ సరస్వతులు, అలాంటి గొప్ప దేవతలు ఆ శక్తిలో భాగమే. ఆత్మ అంటే మన శరీరంలో ఆత్మ ఉంటుంది. అది చనిపోతుంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మతో సమానం. కర్మ అంటే మనం చేసే ప్రతి పని, మంచిదైనా చెడుదైనా దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. పునర్జన్మ అంటే ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. దీన్నే పునర్జన్మ అని అంటారు. మోక్షం అంటే ఆత్మ ఆ గొప్ప శక్తితో కలిసిపోతుంది, మళ్ళీ పుట్టదు. ధర్మం మనం నిజాయితీగా, మంచిగా ఇతరులకు సహాయం చేస్తూ బతకాలి. దీన్నే ధర్మం అని అంటారు. వేదాలు, ఇవి సనాతన ధర్మం యొక్క చాలా పాత పుస్తకాలు. వీటిలో జ్ఞానం ఉంటుంది. ఉపనిషత్తులు, ఇవి వేదాలలో ఉన్న లోతైన విషయాలని వివరిస్తుంది. భగవద్గీత, భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మంచి మాటలు ఇందులో ఉంటాయి. కర్మ, భక్తి గురించి ఇందులో ఉంటాయి. జీవిత విధానం గురించి ఇందులో ఉంటాయి. మనిషి తన పుట్టుక నుంచి మరణించిన తర్వాత జీవనానికి అర్థం భగవద్గీత. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. జై హింద్. సనాతన ధర్మం గురించి అందరికీ తెలియజేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్కారం. ధన్యవాదాలు.